నామినేషన్ వేయడానికి ముందే ఈ ఆలయానికి రాజకీయ నాయకులు ఎందుకు వస్తారు? బ్రహ్మ విష్ణు ఈశ్వరులు కలిసి పూజలు చేసిన వినాయకుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? 4 యుగాలైంది. కృతయుగము, త్రేత్రాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనేసి. మొదటో యుగంలో కృతయుగంలో త్రిపురాస్పరాయ అనే రాక్షసుడు. ఆ రాక్షసుని సంహారం చేసేదానికోసము బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులు సరి స్వామిని ఇక్కడ సాలిగ్రామ శిలలో ప్రతిష్ఠ చేసినది. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ముల్బాగల్కు ఒక 6 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది కుడుమలై అనేది పిలుస్తారు. కుడుమలై అంటే ఇక్కడ వినాయక స్వామి పేరుతో ఈ ఊరికి పేరైతే వచ్చింది. ఇక ఇక్కడ ఉన్నటువంటి వినాయక స్వామి గుడి గురించి చెప్పాల్సి వస్తే అద్భుతమైన విషయాలు కొన్ని చెప్తాను, ఒక 2-3 చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్నటువంటి వినాయక స్వామిని దర్శించడానికి సీతమ్మ వారు లంకలో ఉన్నప్పుడు రాములు వారు ఈ ప్రదేశం ఇక్కడ దగ్గరలోనే హంపి ఉంటుంది, హంపి మార్గం కూడా వెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి వినాయక స్వామిని దర్శించుకొని ఇక్కడ పూజలు చేసి వెళ్ళారు అని చెప్తారు. అలా వెళ్ళిన తర్వాతనే స్వామికి విజయం చేకూరింది. ఓకే, రెండో పాయింట్, శ్రీకృష్ణ భగవంతుల వారికి శమంతకమణికి సంబంధించినటువంటి ఒక అపవాదం, ఒక నింద పడుతుంది కదా. శమంతకమణి ఆయన దొంగలించకపోయినా సరే శ్రీకృష్ణుడే శమంతకమణి దొంగలించాడు అంటూ ఒక అపనింద పడుతుంది. ఆ నింద సమయంలో ఈ గుడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వినాయక స్వామిని దర్శించుకొని పూజలు చేసి వెళ్ళారు అని చెప్తారు. 2 పాయింట్లు అయిపోయినాయి కదా. ఇక మెయిన్ ఇదే, అంటే వాళ్ళంతా దేవుళ్ళు, వాళ్ళ పక్కన పెడితే రాజకీయ నాయకులు ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, వాళ్ళు నామినేషన్ వేసే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ గుళ్ళకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వినాయక స్వామిని దర్శించుకొని ఇక్కడ శివాలయంలో పూజలు చేసి చెన్నకేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాత వెళ్ళి నామినేషన్ వేస్తారంట. ఇది ఇక్కడ ప్రత్యేకత. చాలామంది పొలిటికల్ లీడర్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్తూ ఉంటారు. చాలా అందమైన ప్రదేశం, చాలా అద్భుతమైన ప్రదేశం. ఇక ఇప్పుడు మనం వినాయక స్వామిని దర్శించుకుందాము, అక్కడ స్థల పురాణం చెప్పించుకుందాము, డ్రోన్ షాట్స్ ఎగరేస్తాను, మొత్తం క్లియర్గా చూద్దాం ప్రతిదీ కూడా. ఓకే, ముందుగా మీరు ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని పొందాలి అంటే వీడియోని లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కొట్టి పెట్టండి. మీకు ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తుంది. ఓకేనా, ఎవరు మిస్ అవ్వద్దు. పద వెళ్దాం. శ్రీ గురుభ్యో నమః. ఆదిపూజ్యాయ దేవాయ దంతమూలకధారిణే వల్లభ ప్రాణగాంధాయ శ్రీ గణేశాయ మంగళం. శ్రీక్షేత్రం కూటాద్రి కూడుమల. ఇక్కడ గణపతి ప్రతిష్ఠ చేసి 4 యుగాలైంది. కృతయుగము, త్రేత్రాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనేసి. మొదటో యుగంలో కృతయుగంలో త్రిపురాస్పరాయ అనే రాక్షసుడు. ఆ రాక్షసుని సంహారం చేసేదానికోసము బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులు సరి స్వామిని ఇక్కడ సాలిగ్రామ శిలలో ప్రతిష్ఠ చేసినది. ఈ ప్రతిష్ఠకి 33 కోటి దేవానుదేవతలు ఇక్కడ కూడిండేదానికి, చుట్టూ కొండ ఉండేదానికోసం కూటాద్రి కూడుమల అని పేరు. అది కూడుమలకు అర్థం లేకుండా కురుడుమల అనేసేయింది. లంకాలో సీత ఉన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తులు వచ్చి దర్శనం చేసినారని. ద్వాపరయుగంలో కృష్ణునికి సమంతకమణి అపవాదం వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు పంచపాండవులంతా వచ్చి ఇక్కడ దర్శనం చేసినారని. కృతి, త్రేత్ర, ద్వాపర ఈ 3 యుగాల నుంచి గుడి ఉండలేదు. ఈ కలియుగంలో కృష్ణదేవరాయ కాలంలో గుడి కట్టినటువంటిది. వినాయక చవితి మరుసో దినము బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఏకశిలా సాలిగ్రామం, ప్రపంచంలోనే ఇంత పెద్ద సాలిగ్రామ శిల ఎక్కడా లేదు. ఇక్కడే కొండపైన కౌండిన్య మహర్షులు తపస్సు చేసినటువంటి క్షేత్రం ఇది. ఆ కౌండిన్య మహర్షుల నుంచినే స్వామికి ఫస్ట్ పూజ అనే ఒక కాలం ఇతిహాసం అప్పటి నుంచి వస్తుండేటువంటిది. ఇదే ఊర్లోనే 2 దేవాలయాలు ఉన్నాయి. ఆ కౌండిన్య మహర్షుల నుంచి ప్రతిష్టాపనమైనటువంటి ముందర క్షమదాంబా సమేత సోమేశ్వర స్వామి, వెనకాల శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి. ఆ చెన్నకేశవ స్వామి గుడి ఒక 700 సంవత్సరానికి వెనుక కారణాంతంగా శిథిలమైంది. ఇప్పుడు పునఃప్రతిష్టాపన అయి
3 years అయినటువంటిది, 3 సంవత్సరాలు అయినటువంటిది. విశేషంగా ఒక కొండపైన శ్రీనివాసం నిలిచిండే దానివల్ల అక్కడ శని దోషం అంటే నివృత్తి అవుతుంది. అందువల్ల ఎవరి పౌర్ణమికి శనిశాంతి హోమము, సుదర్శన హోమము అక్కడ సామూహికంగా జరుగుతుంది. మళ్ళీ స్వామి జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రానికి తిరుమంజన అభిషేకము, స్వామికి ప్రత్యేకంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. ప్రతి ఆదివారము, శనివారము, పౌర్ణమి, సంకష్టహర చతుర్థి ఈ రోజుల్లో అన్నదాన సేవ ఉంటుంది. విశేషం ఏంటంటే గర్భాలయం వచ్చి వైసలు కట్టిండేది, ప్రాంగణము కృష్ణదేవరాయలు కట్టింది, 2 రాజులు కలిపి కట్టిండే గుడి ఇది. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఇక స్వామికి ఎదురుగా ఇక్కడ చూడండి మూసికం అయితే ఉంటుంది, స్వామికి ఎదురుగా ఎలుక అయితే ఉంటుంది, మనం చూడవచ్చు. ఇక సోమేశ్వర స్వామి క్షమదాంబ టెంపుల్ వచ్చేసి ఇటు సైడు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆలయం అండి, ఆలయ గోడలు అయితే ఇలా ఉంటాయి చూడండి మీరు. ఆలయ గోడల పైన ఏనుగు బొమ్మలు ఇలా అయితే అనేక రకాల బొమ్మలు అయితే ఉన్నాయి, మీరు చూడవచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకులు నామినేషన్ వేసే ముందు ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ స్వామికి పూజలు చేసుకుని వెళ్తారంట. ఇక్కడ స్వామికి పూజలు చేసుకుని వెళ్తే ఖచ్చితంగా విజయం చేకూరుతుంది అని చెప్తారు చాలామంది రాజకీయ నాయకులు అండి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అనేక రాష్ట్రాల రాజకీయ నాయకులు ముందుగా ఇక్కడికి వెళ్ళి దర్శించుకొని వచ్చారు. మీరు కావాలంటే కుడుమలై వినాయక స్వామి టెంపుల్ అని కొట్టండి, చాలా సమాచారం వస్తుంది. ఓకేనా. బ్రహ్మ విష్ణు ఈశ్వరులు ప్రతిష్ఠ చేసినటువంటి స్వామి, అలాగే వాళ్ళు కలిసి పూజలు చేసినటువంటి స్వామి. నేను ముల్బాగల్ నుంచి ఈ ద్వారం గుండా మనం లోపలికి అయితే వెళ్ళాము. ఇక ఆలయం లోపల గోడలు ఇలా ఉంటాయండి, చూడొచ్చు. ఆలయం చిన్నదే. ఇక్కడ 3 ఆలయాలు ఉన్నాయి. 3 ఆలయాలు మీరు దర్శించుకొని రావచ్చు. ముఖ్యంగా వినాయక స్వామిని దర్శించుకోవడానికి ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. మరొక విషయం ఏంటంటే, మీరు ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా స్టే చేయాలి అంటే ముల్బాగల్లో స్టే చేయవచ్చు. కోలార్ జిల్లా అండి ఇది. ముల్బాగల్లో లాడ్జులు కానీ ఫెసిలిటీస్ కానీ మొత్తం కూడా ఉంటాయి. అక్కడి నుంచి ఒక 7-8 కిలోమీటర్లే ఉంటుంది ఇక్కడికి, పెద్ద దూరం ఏం కూడా కాదు. మీకు ముల్బాగల్ నుంచి ఆటోలో ఫెసిలిటీ కూడా ఉంటుంది. ముల్బాగల్లో నెంబర్ ఆఫ్ లాడ్జెస్ అయితే ఉంటాయి, మీకు చూడొచ్చు. ఇక్కడ అందరికి కూడా తెలుగు వస్తుంది, ఎందుకంటే ఇది ఆంధ్రాకు బార్డర్ కిందికి వస్తుంది. ఆంధ్ర కర్ణాటక బార్డర్ అని చెప్పచ్చు ఈ ప్రదేశం. ఓకే, ఇక్కడి నుంచి ఒక 15-20 కిలోమీటర్ల దూరంలోనే ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయితే ఉంటుంది. అందుకే ఇక్కడ తెలుగు మాట్లాడతారు, కన్నడ మాట్లాడతారు. తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడతారు. ఇక్కడ ఉన్నటువంటి పూజారులు మాట్లాడారు కదా, మీరు కూడా వినే ఉంటారు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు తెలుగు. ఓకేనా. అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో నేనే కరుంగలి మాలలు ఆలయాన్ని దర్శించి అక్కడి నుంచి కరుంగలి మాలలు తీసుకొచ్చి అమ్ముతున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆలయానికి వెళ్ళి తెచ్చుకోలేని వాళ్ళు, మీకు ఒరిజినల్ కరుంగలి మాలలు కావాలి అంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియో పెడతాను, చూడండి మీరు. కరుంగలి మాల అనేది ఒక ఎమోషన్. అందుకే ఎక్కడో తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్లో ఉన్న పాతాళ శంభు మురుగన్ ఆలయంకు వెళ్ళాను. మాలలకు పూజ చేయించి తీసుకొచ్చాను. అక్కడి విభూతి కూడా తీసుకొచ్చాను. కానీ ఒరిజినల్ అని మీకు నమ్మకం కలిగించాలి అంటే వాటర్ టెస్ట్ అనేది చాలా అవసరం. అది కూడా చేశానండి. అయితే చివరిగా నీరు ఎర్రగా మారింది. ఇక మిగిలింది మనల్ని నమ్మి ఆర్డర్ చేసుకున్న వారికి 1 రోజులోనే డెలివరీ ఇవ్వడం. 1 డేలోనే కరుంగలి మాల డెలివరీ కావాలి మీకు కావాలి అంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి. పైన కనబడుతున్నటువంటి నెంబర్కు కాల్ చేసి మెసేజ్ రూపంలో కూడా పంపచ్చు. ఆలయంకు సంబంధించిన విభూది కూడా పంపుతానండి. ఇక పార్సల్ కూడా చాలా స్ట్రాంగ్గా చేసి ఇలా ఒక బాక్సులో పెట్టి నీట్గా ప్యాక్ చేసి పంపడం జరుగుతుంది. 1 డేలో మీకు డెలివరీ కూడా అవుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకండి, వెంటనే ఆర్డర్ చేసుకోండి. నమ్మకం అనేది చాలా విలువైందండి. దానిని ఒక్కసారి పోగొట్టుకుంటే జీవితం మొత్తంలో తిరిగి ఆ వ్యక్తి పైన నమ్మకం రాదు. అందుకే మన కస్టమర్స్కి మనం ఒరిజినల్ కరుంగలి మాల ఇస్తున్నాము కరెక్టే, కానీ వాళ్ళకి ఎలా నమ్మకం కల్పించాలి అనేదే పెద్ద టాస్క్. అందుకే వాటర్ టెస్ట్ చేసి చూపిద్దామని పారుతున్న కాలువ వెతుక్కుంటూ దాదాపు 20 కిలోమీటర్ల దూరం వచ్చేసాను. పారుతున్న గంగమ్మలో కొద్దిసేపు మునిగితే ఆ ఫీలే వేరు కదా. ఇదిగో చూడండి, మీకోసం తీసుకొచ్చినటువంటి కరుంగలి మాల. ఇందులో వాటర్ పోసి నేను పెడుతున్నాను. అలా ఒక అరగంట సేపు అలా నీటిలో కూర్చున్నాము. ప్రశాంతంగా ధ్యానంలో మునిగిపోయాము. అరగంట సేపు అంటే 30 నిమిషాల పాటు అలా ఉంచితే
చివరిగా వచ్చిన ఫైనల్ రిజల్ట్ ఇదండి. తెల్లగా ఉన్న నీరు ఎలా మారిందో చూడండి, ఎరుపు రంగులో మారింది. ఇది వాటర్ టెస్ట్. మీరు ఈ ఒరిజినల్ కరుంగలిమాల కావాలంటే కాల్ చేయండి 7981961643.